ఒకే ఒక్క ఓటు అధికారాన్ని ఇవ్వగలదు, పవర్ను చేజార్చగలదు. అందుకే ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. అలాంటి ఓట్ల యుద్ధం ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీలో దడపొట్టిస్తోంది. కోటికి పైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉండటంతో లీడర్ల గుండెలు లబ్డబ్ అంటున్నాయి. దొంగ ఓట్ల లెక్క తేలుస్తామంటోంది ఈసీ. ఎవరి ఓటుకు వారే కాపలా అనే పరిస్థితి నెలకొంది. ఓటు గల్లంతు ఎవరికి పోటుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గాంధీ భవన్ అయినా, ముఖర్జీ భవన్ అయినా, తెలంగాణ భవన్ అయినా సరే అందరి నోట సర్ మాటే. వాస్తవానికి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. వార్ రూమ్లు, ప్రత్యేక కమిటీలు, ఫీల్డ్ మానిటరింగ్తో ఓటర్ జాబితాపై గట్టి నిఘా పెట్టాయి. అయినప్పటికీ 73 లక్షలకు పైగా ఓట్ల జాడే తెలియడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అందుకు 73,39,000 ఫారాలను అన్కలెక్టబుల్గా అధికారులు గుర్తించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా 94%తో మొదటి స్థానంలో నిలిచింది. 58%తో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 73 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ జరగకపోవడంతో ఆ ఓట్లన్నీ తొలగడం ఖాయం. అంతేకాకుండా ఓట్లు తేడాలున్న జాబితాలో మరో 61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వాటిలో కూడా ఎక్కువ శాతం ఓట్లు కట్టయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆగస్టు 17 తర్వాత ఓటర్లకు నోటీసులు వస్తాయి. ఓటర్లు ఈఆర్ఓ ముందు హాజరై ఈసీ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటును కాపాడుకోవచ్చు. ఓట్ల తొలగింపుతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ముసాయిదా ప్రకటన తర్వాత కార్ లీడర్లు కార్యాచరణ ప్రకటించనున్నారు. త్వరలోనే ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్తో బీఆర్ఎస్ లీడర్ల సమావేశం జరగనుంది. అర్హులైన వాళ్ల ఓట్లు తొలగిస్తే పోరు తప్పదు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఓటర్ల జాబితాలలో సవరణలు చేయడం కొత్త ఏమి కాదు, తప్పు కూడా కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు ఓటర్ల జాబితాలను సరిచేయడం కోసం సర్వేలు జరిగాయి. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియతో తెలుగు రాష్ట్రాల్లో భారీగానే డబుల్ ఓట్లు తొలగిపోనున్నాయి. కొత్త ఓటర్ లిస్టుతో రాజకీయం కొత్త మలుపు తిరగడం తథ్యమంటున్నారు విశ్లేషకులు. (2023) జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4,81,877 ఓట్లతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 39% ఓట్లతో 92,35,833 ఓట్లను సాధించి హస్తం అధికారాన్ని దక్కించుకుంది. నాడు 37% అంటే బీఆర్ఎస్కు 87,53,956 ఓట్లు వచ్చాయి. తాజాగా ఎస్ఐఆర్లో ఓట్ల గల్లంతు కోటి అంటే నేతల తలరాతలు మారడం ఖాయమన్నమాట. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు జూమ్లో జాయిన్ అయ్యారు. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, ముందుగా నుమాన్ గారు, ముందుగానే ఊహించినట్టుగానే అందరూ కూడా అనుకున్నట్టుగానే ఏది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు తొలగించబడుతున్నాయి, లక్షలు కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు అని బీజేపీకి అక్కడ అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ తెలంగాణకి వచ్చేసరికి దాదాపుగా 74 లక్షల ఓట్లు మిస్ అయ్యాయి ఇప్పటికీ. అంటే అది అక్కడ కనిపించట్లేదు అని అన్నారు. మళ్ళీ దాంట్లో జాయిన్ అవ్వాలి, ఆగస్టు 15 నుంచి టైం ఇచ్చారు. దాంతో మళ్ళీ కొన్ని ఓట్లు యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పెద్ద డౌట్ అని చెప్తా ఉన్నారు. సో అన్ని పార్టీల్లో కూడా ఒక రకమైనటువంటి భయానక వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందంటారు సర్ ప్రక్రియలో? ఈ తొలగిపోయినటువంటి ఓట్ల పరిస్థితి ఏంటి? డబుల్ ఓట్లు అక్కడ అబ్సెంట్ అయినవి, షిఫ్టెడ్, డెత్ అండ్ ఈ ఓట్లు మాత్రమే తీసేసామని బీజేపీ చెప్తా ఉంది, ఈసీ చెప్తా ఉంది. BJP or EC, you have to clear it.
So it is essentially the EC. అందుకే నేను మళ్ళీ ఐ రీట్రేటెడ్ మై స్టేట్మెంట్ దట్ ఈస్ ఈసీ. అదే అదే సాఫ్రనైజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయినప్పుడు అలాంటి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే దట్ ఈస్ హౌ ద బీజేపీ ఈస్ రూలింగ్ ద కంట్రీ. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఓకే, ఈ రోజు మనకి ఎసెన్షియల్లీ 10th of August, లాస్ట్ డే ఆఫ్ ది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి 2 సార్లు ఆల్రెడీ దానిని పోస్ట్ పోన్ చేస్తూ ఫైనల్లీ వీ హ్యావ్ గాట్ ASD లిస్ట్. ASD లిస్ట్ లో మనకి వి నో దట్ అబౌట్ 73 lakh ఓటర్స్ ఆర్ flagged voters. Let me not say deleted voters, those are flagged voters. Ante those voters have to come before the EROs and prove themselves. నేను ఒక ఎలిజిబుల్ ఓటర్ని, నా రైట్ టు ఓట్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్ ఉందో దానిని తొలగించకూడదు అని చెప్పేసి ఆ ఈఆర్ఓల ముందు ప్రెజెంట్ అయ్యి ఫిజికల్గా డాక్యుమెంట్స్ తీసుకొచ్చి 11 డాక్యుమెంట్స్ లిస్ట్లో చెక్ లిస్ట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా సరే తీసుకువచ్చి వారు ముందు నిలబడి వారు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 3,38,00,000 ఓటర్లు, ఎలక్ట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో, దాంట్లో 73 లక్షల ఓటర్లు చేంజ్ అంటే సుమారు 22% ఓటర్లని ఫ్లాగ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఇక్కడ సీఈఓగా ఉన్నటువంటి తెలంగాణలో సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి లిస్ట్ లో ఎవరెవరు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు శాతం అడుగుతున్నాను నేను, ఎంత శాతం ఉన్నారు అని చెప్పేసి ఒక ట్రాన్స్పరెన్సీతో వారు బయట పెడితే ఇంకా మనకు అర్థమయ్యేది, చాలా క్లియర్ గా అర్థమయ్యేది. నార్త్ తెలంగాణలో ఎవరున్నారు, సౌత్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, జిహెచ్ఎంసీలో ఎంతమంది ఉన్నారు, ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారు, బిలో పవర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి సోషియో ఎకానమిక్ స్టేటస్ ఆధారంగా వారు చూపించుంటే ఇంకా బాగుండేది. కానీ అలా చూపించలేదు. నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్ లిస్ట్. ఏదైతే మనకి మదర్ రోల్ అని చెప్తారు, మదర్ రోల్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రల్ రోల్స్. ఎలక్షన్స్ జరగదు కంటే ముందు ఏదైతే ఎలక్ట్రల్ రోల్స్ ఉంటాయో అది చాలా క్లీన్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఏఎస్డి లిస్ట్ ఇస్ నథింగ్ బట్ అబ్సెంట్ అయినటువంటి ఓటర్లు, షిఫ్ట్ అయినటువంటి ఓటర్లు, డెత్ అయినటువంటి ఓటర్లు, ఈ 3ని కలిపి 73 లక్షల ఓటర్లు అని చెప్పేసి వారు అనడం జరుగుతుంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి యొక్క తంతు 17 ఆగస్టు నుంచి వారు ప్రతి ఒక్కరు ఎవరైతే వారికి అభ్యంతరాలు ఉన్నాయో వారికి వచ్చినటువంటి యొక్క నోటీసులను తీసుకెళ్లి వారు ప్రూవ్ చేసుకోవాలా. నేను అనేది ఒకటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 మన దగ్గర ఆల్రెడీ రాసుంది. రాజ్యాంగంకి అనుగుణంగా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒకటే హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్ 32 ప్రకారం ఒకటి కంటే మరొక ఓటు ఉంది అని తెలిస్తే వారు స్వతహాగా వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే 3 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇది ఈ రోజు కాదు, 2026లో కాదండి, ఇది ఆనాడు 1950లోనే రాజ్యాంగంలో ఆ యొక్క యాక్ట్ లో క్లియర్ గా రాయడం జరిగింది. కానీ కొంతమంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు, కొంతమంది ఆంధ్రాలో ఉన్నారు, కొంతమంది బీహార్లో ఉన్నారు, కొంతమంది గుజరాత్లో ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు క్లీన్ అవ్వడం మంచిది. నేను ఒకటే విషయం చెప్తున్నాను, క్లీన్ ఓటర్ లిస్ట్ మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ టార్గెట్ చేస్తూ ఒక సామాజిక వర్గం వారికి ఆ 11 చెక్ లిస్ట్ లో వారికి ఉండవు కదా అని చెప్పేసి మీరు గంపగుత్తుగా వారిని డిలీట్ చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు ఓట్. అంటే ఇప్పుడు నుమాన్ గారు ఏఎస్డి ఈ 3 కాకుండా డిలేషన్ కి ఇంకా ఏమి వాళ్ళని ట్రిగ్గర్ చేసిందని అంటారు? ఎందుకు డిలేషన్ కి వెళ్ళాయి ఓట్స్? డిలీషన్ ఇంకా వెళ్ళలేదండి, అదే అన్నాను. దీస్ ఆర్ ఓన్లీ ఫ్లాగ్డ్ ఓటర్స్. నౌ ద ప్రూఫ్ అంటే అదే కదా అనుమానం కూడా, అదే కదా ఇవి ఖచ్చితంగా డిలేషన్ కి వెళ్తాయి అనేటువంటి అనుమానమే కదా. డిలీషన్ కి వెళ్తాయండి, ఒకవేళ మీరు ప్రూవ్ చేసుకోకపోతే డిలీషన్ కి వెళ్తాయి. బేసికల్లీ ద ఓనర్స్ లై ఆన్ యూ టు ప్రూవ్. నన్ను ఎందుకు డిలీట్ చేయకూడదు అని చెప్పేసి జస్టిఫికేషన్ ఇవ్వాలి. నన్ను ఎందుకు ఆ డిలీషన్ లిస్ట్ లో పెట్టకూడదు జస్టిఫికేషన్ ఇవ్వాలి. డిలీటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారు, డెత్ ఓటర్స్ నో ప్రాబ్లం, డూప్లికేట్ ఓటర్స్ నో ప్రాబ్లం, షిఫ్ట్ అయ్యారు మైగ్రెంట్ ఓటర్స్ నో ప్రాబ్లం, అక్కడ వరకు ఓకే. కానీ ఏమవుతుంది అని అంటే నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఈ మెకానిజం ఏదైతే జరిగిందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే మెకానిజం, ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఎవరైతే బిఎల్ఓలు పోయి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇవ్వాలో వాళ్ళు ఇవ్వలేకపోయారు కంప్లీట్ గా. ఎందుకు అని అంటే వారు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారు దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ పీపుల్. ప్లీజ్ అండర్స్టాండ్, వారు కొంతమంది లైన్ మ్యాన్లు ఉన్నారు, కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, దే ఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ ది సబ్స్టాన్షియల్ నాలెడ్జ్. వాళ్ళ దగ్గర ఉండకపోవడం వల్ల ఆ యొక్క ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేకపోయారు. వాళ్ళు నాకు తెలిసినటువంటి చాలా మంది ఈఆర్ఓలు వారితో నేను కంటిన్యూస్ టచ్ లో కూడా ఉన్నాను. ఎందుకంటే
ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ కాబట్టి వారు చెప్పడం ఏంటంటే సండే కూడా వారు వర్క్ చేయడం జరిగింది. అటువంటి తరుణంలో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ సంబడి టు వర్క్ అండర్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ వెన్ ఇన్ తెలంగాణలో మనకి 2028లో రావాల్సినటువంటి యొక్క ఎలక్షన్ చివరి నాది కూడా ఇంకా మనకి చాలా బోలెడంత టైం ఉంది. దీనిని పెంచి సంవత్సరం పాటు చేయాల్సింది మీరు. అంతేకాకుండా ఈ స్ట్రెస్ లో వాళ్ళు డబుల్ డ్యూటీ చేస్తున్నారండి. మున్సిపల్ డ్యూటీ చేస్తున్నారు, దాంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు, రెవెన్యూ డ్యూటీ చేస్తున్నారు, దాంతోపాటు ఇది చేస్తున్నారు. అంటే ఇది గందరగోళాన్ని సృష్టించినటువంటి యొక్క ప్రాసెస్. దాని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరు కూడా క్లీన్ ఓటర్ లిస్ట్ ని తప్పు పట్టడం లేదు. ప్లీజ్ నోట్ దిస్. నుమాన్ గారు, మరి అన్ని పార్టీలు కూడా తమ పార్టీల తరపున బిఎల్ఏలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అవగాహనని పెంచారు కదా, వాళ్ళకు కూడా మీరంతా క్లాసులు తీసుకున్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కదా. ఎస్, ఐఎమ్ ఆల్సో ఏ మాస్టర్ ట్రైనర్. మీరు అన్నట్టు మీ స్క్రీన్ లో కూడా చూపిస్తున్నారు. ఎస్, ప్రతి పార్టీ కూడా బిఎల్ఏ ఈస్ వెరీ డిఫరెంట్ దాని బిఎల్ఓ. బిఎల్ఏ కెన్ ఓన్లీ ఎంపవర్ ద పీపుల్. ఇప్పుడు కూడా మేము ఎవరైతే డిలీషన్ కింద ఎవరైతే ఫ్లాగ్ చేయబడ్డారో, ఫస్ట్ ఎపిల్ కానివ్వండి, సెకండ్ ఎపిల్ కానివ్వండి, థర్డ్ ఎపిల్ కానివ్వండి, ప్రస్తుతానికి ఆగస్ట్ 17 తర్వాత ఈ ఆర్ఓల ముందు ప్రెసెంట్ అయినప్పుడు వారు నోటీస్ తీసుకెళ్లిపోయి ఆ డాక్యుమెంట్ ఇస్తే వారు చెప్తారండి ఎందుకు తీయాలో అందరికి ఉంచకూడదని చెప్పేసి. ఒకవేళ అప్పుడు కూడా తీసేస్తే వీ హ్యావ్ అవర్ డిసిసిస్ హూ ఆర్ BLA2 అంటారండి మా డిసిసి ప్రెసిడెంట్. వారిని ఆల్రెడీ వీ హావ్ ఎంపవర్డ్ దెమ్. వారు వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర వారు వెళ్ళిపోయి ఫస్ట్ అపీల్ కింద వారి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడొచ్చండి. సెకండ్ అపీల్ ఉందండి, థర్డ్ అపీల్ ఉందండి. ఇవన్నీ పోయినా సరే లెట్ మీ టెల్ యూ, బ్రహ్మాస్త్రం ప్రతి ఒక్కరికి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, మీరు ఫార్మ్ 6 అనేది నింపుకోవచ్చు. అది ఫస్ట్ టైం ఓటర్ కింద కన్సిడర్ చేయబడతారు. ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదండి దీంట్లో. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ రిజిస్టర్ అని చెప్పేసి మేము ఏదైతే తీసుకొచ్చామో దానిని మీరు సద్వినియోగపరచుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ గారు వారిని వెరిఫై చేసి మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ఆధారంగా కూడా మీరు ఆ 11 చెక్ లిస్ట్ తో పాటు దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను ఒకటే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నిజమైన ఓటు హక్కు వినియోగదారుడు అయ్యి ఉండి తెలంగాణలో ఉంటే మాత్రం 100% you will, Congress party will stand with you and will ensure that your right to vote will not be taken away by this BJP government or by these institutions run by the BJP government. ఓటర్స్ ఎంత పానిక్ అవుతున్నారో పొలిటికల్ లీడర్స్ కూడా అంతే పానిక్ అవుతా ఉన్నారు. ఏం జరగబోతుంది, మా సపోర్టర్స్ ఓట్స్ ఎక్కడ పోతాయి అనేటువంటిది. రైట్ నుమాన్ గారు, మిగతా గెస్ట్ మాట్లాడే టార్గెట్ అయితే మేమే కదా మేడం, టార్గెట్ అయితే కాంగ్రెస్ పార్టీయే కదా. అటు ఇటు తిరిగి ఎవరికి టార్గెట్ ఎవరు కనిపెడతారు? ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఒక వర్గం చెందినటువంటి వారు ఎవరికైతే ఓట్లు వేస్తారో వారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే దే ఆర్ ద సాఫ్ట్ టార్గెట్స్. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద సాఫ్ట్ టార్గెట్ హియర్. రైట్ అండి, ఓకే. బీజేపీ అధికార ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు, ఇందాక నేను బీజేపీ ఈసీ అని చెప్పేసి నేను అన్నాను కదా. సో ఇప్పుడు బీజేపీ అయినా ఒకటే, ఈసీ అయినా ఒకటే అనేది ఒక నోషన్ ఇచ్చారు మన నుమాన్ గారు. సో మీరు ఇప్పుడు ఈసీ ప్రతినిధిగా మాట్లాడతారా, బీజేపీ ప్రతినిధిగా మాట్లాడతారా? అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. బేసిక్గా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే అది. ఎందుకంటే ఎంతసేపున్నా కూడా బీజేపీ అంటే ఈసీ అంటే బీజేపీ అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడే కాదు, వీరు కాదు చెప్పింది. రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరు ఎప్పుడైతే మొదలుపెట్టిండో అక్కడి నుంచి ఇప్పటిదాకా అదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి చూడండి, ఒక్కసారి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. అంటే వాళ్ళు ఈసీ మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత నమ్మకం లేదో కేరళలో కనపడుతుంది. తర్వాత తమిళనాడులో, కేరళలో మేము భారతీయ జనతా పార్టీ గెలిచిందా? ఎవరు గెలిచారు అక్కడ? ఇదే ఎస్ఐఆర్ జరిగింది, ఎవరు చేశారు? ఎలక్షన్ కమిషనే కదా. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదా? మరి అక్కడ ఏమైనా చెప్పగలుగుతారా? ఓటు చోరు జరిగింది, మేము నిజంగానే తప్పుడు ఓట్లతో మేము గెలిచామని చెప్పగలుగుతారు వీళ్ళు? తమిళనాడులో కూడా అబ్సల్యూట్ తమిళనాడులో కూడా ఆ విధంగా గెలిచారు కదా. తమిళనాడులో పొత్తు ఎవరితో పెట్టుకున్నారు? విజయ్తో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగా నేను ఏమంటున్నా, వీళ్ళకి నమ్మకం, ఫస్ట్ రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలి, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండాలి, వారి మీద నమ్మకం ఉండాలి. రాహుల్ గాంధీ మీద వారికి నమ్మకం ఉంటే రేపొద్దున మిగతా వాళ్ళని బ్లేమ్ చేయడం మానేస్తారు, స్పెషల్గా భారతీయ జనతా పార్టీని. నేనేమంటున్నా, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఫేజ్ 1 కంప్లీట్ అయింది నిన్నటికి. ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత దగ్గర 73,39,000 మంది ఓటు హక్కు, అంటే కొంతమంది సైడ్ లైన్ అయిపోయారు. ఎందుకు అంటే అక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. ఏఎస్డిడి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏఎస్డిడి, యాబ్సెంటు, షిఫ్టింగు, డెత్, తర్వాత డబుల్ ఓటర్స్, ఫేక్ ఓటర్స్. సో ఈ విధంగా ఈ 4 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో అవన్నీ
కనిపిస్తూనే ఉంది. తీసేస్తారు కదా, ఆటోమేటిక్ తీసేస్తారు. నేను చెప్పాల్సిన అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆ సిస్టమే తీసేస్తుంది యాబ్సెంట్. రెండవది ఏంటంటే ఇక్కడ షిఫ్టింగ్ బేసిక్గా ఏంటి, ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు, డిస్ట్రిక్ట్లోకి వస్తారు, డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వస్తారు, చాలామంది మైగ్రేట్ అవుతారు. బేసిక్గా ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున నాకు ఓటు హక్కు కావాలి, ఓటు నేను వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఊర్లలో పెట్టుకుంటారు, ఇక్కడ తీసేసి అక్కడ పెట్టుకుంటారు. చాలామందికి మనకు తెలుసు ఏమవుతుంది, దీని ఇంపార్టెన్స్ ఏందో మనం ఎలక్షన్లో చూసినాం, ఎంత ఇంపార్టెన్స్ ఓటు హక్కు ఉంటే ఆ ఓటుతోటి ఏం జరుగుతుంది అనేది తెలుసు మనకి. సో ఆ విషయంలో చాలామంది అవేర్నెస్ ఉంది, చాలామందికి ఇలీగల్ ఎడ్యుకేట్ కాకపోయినా కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా బాగా అవేర్నెస్ ఉంది. డెఫినెట్గా ఓటు హక్కు సంపాదించాలి, ఎస్ఆర్లో మా పేరు రావాలనే ఆలోచన అందరికీ ఉంది. ఆ విధంగానే ఏఎస్డిటీలో ఈ డబుల్ ఓటర్స్లో మనకి ఎప్పుడు లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది, 2023లో జరిగింది. 2003 నుంచి ఇప్పటి వరకు 23 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది న్యూ ఓటర్స్ వచ్చి ఉంటారు, ఎంతమంది షిఫ్ట్ అయి ఉంటారు, ఎంతమంది ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ దీనికి అగైనెస్ట్ కాదు వాళ్ళు. అవును, నేను అదే చెప్తున్నా, అందరూ వెల్కమ్ చేస్తున్నారు, తీయొచ్చు, డెత్ అయిన ఓట్లను తీయొచ్చు, కానీ జరిగిన ప్రాసెస్ ఉంది చూసారా, ఎందుకంత హడావిడిగా దాన్ని ర్యాప్ అప్ చేసేస్తున్నారు. హడావిడి కాదు, ఎక్కడ మిగతా స్టేట్లలో అయింది కదా, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ అన్ని స్టేట్లలో అయింది. వీళ్ళకి ఏం ప్రాబ్లం ఇక్కడ? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. ఇదే హడావిడి కేరళలో కూడా చేశారు కదా. ఇదే హడావిడి కేరళలో చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, తమిళనాడులో చేసినప్పుడు తమిళనాడులో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు చెప్పాల్సింది కదా, ఇంకొక 1 year చేయండి, ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేయాల్సి ఉండే కదా, ఎందుకు చేయలేదు వాళ్ళు? ఇప్పుడు ఎట్లా మాట్లాడతారండి, నాకు అర్థం కావట్లేదు. అంటే కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటా. వీళ్ళకి అంటే 1 month టైం ఇస్తారు, 1 month తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది, 17th రోజు డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత బేసిక్గా అక్కడ ఏంటి, కొంతమంది ఈ ఏఎస్డిటీ కాకుండా సబ్మిట్ చేశాక, ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి ఒక డాక్యుమెంట్, ఆ 12 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ కంపల్సరీగా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి, లేకపోతే రేపు డెఫినెట్గా నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఓటర్ మీద ఉంటుంది. ఎస్, సో డెఫినెట్గా బాధ్యత ఓటర్ మీద ఉంటుంది. ఎందుకు చేయలేదు అంటే ఇమ్మీడియట్గా వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ తీసుకెళ్ళి అటాచ్ చేసి ఈఆర్ఓకి ఇస్తే దే విల్ సాటిస్ఫై, దే విల్ పుట్ దేర్ నేమ్ ఇన్ టు ద లిస్ట్. సో ఆ విధంగా జరుగుద్ది, భయపడాల్సిన అక్కర్లే ఎక్కడ కూడా. సో ఒకవేళ ఈ లిస్ట్లో కూడా లేదనుకోండి, నెక్స్ట్ ఏంటి, ఇంకొక ఆప్షన్ ఉంది, ఫామ్ 6 కూడా న్యూ ఓటర్ కింద యాడ్ చేసుకొని వాళ్ళు అక్కడ కూడా ఓటుకు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో కరెక్షన్స్ కానీ, ఆబ్జెక్షన్స్ కానీ, ఎడిట్ కానీ, సర్నేమ్స్ కానీ, నేమ్స్ కానీ ఎక్కడన్నా ఏమైనా పొరపాట్లు జరిగినాయి అనుకోండి, అక్కడ కొన్ని దాన్ని పక్కన పెట్టేస్తారు. అది కూడా మనం ప్రూవ్ తీసుకొని అదే 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి చూపిస్తే ఈఆర్ఓ డెఫినెట్గా దాన్ని కూడా నేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఇది ప్రాసెస్. ఇది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా కూడా నేను అనుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదంటే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు కదా. బీజేపీ మేము గవర్నమెంట్లో లేవు. టోటల్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర కింది వరకు మొత్తం కూడా వాళ్ళే కదా చేసేదంతా కూడా. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏం చెప్తే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ఒకరోజు చెప్తా ఉన్నారు, మీరు ఓటుకు మీరు సబ్మిట్ చేయకపోతే రేపు సంక్షేమ పథకాలు కట్ అని చెప్పారు. దీనికి ఎక్కడ కూడా లింక్ ఉండదు. ఇదంతా కూడా తెలియాలి, తెలంగాణ ప్రజలందరూ తెలియాలి. ఎక్కడ కూడా లింక్ ఉండదు. ఎలక్షన్ కమిషన్ కానీ, ఓటర్స్ కానీ సంక్షేమ పథకాలకి ఎక్కడ కూడా లింక్ ఉండదు. ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన అక్కర్లేదు. మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే, ఓటు హక్కు లేకపోతే రేపొద్దున లిస్టులు లేకపోతే ఇమ్మీడియట్గా వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకా అన్కలెక్టెడ్వే కొన్ని లక్షలు. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళంతా బేసిక్గా వీళ్ళు ఏమంటున్నారంటే, ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే 100% మేము డిస్ట్రిబ్యూట్ చేసాం కానీ ఎక్కడున్నారు వాళ్ళు, ఆ ఓటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నోళ్ళు రేపొద్దున వేరే దగ్గర ఉండొచ్చు, అక్కడ ఉన్నప్పుడు ఆ అడ్రస్లో లేకపోతే అది ఎట్లాగా రీసబ్మిట్ అవ్వదు. వాళ్ళు తీసుకోరు. వాళ్ళు అంటే ఎట్లా తీసుకుంటారు, ఇచ్చేస్తారు, ఆ ఇంట్లో ఎక్కడో ఎవరికో ఇస్తారు, కానీ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ చేయకపోతే రేపొద్దున ఇదే ఓటరు ఊర్లో పెట్టుకున్నాడు అనుకోండి. ఎందుకంటే డబ్బులు నాకు తెలిసినంత వరకు చాలా వరకు డబ్బులు ఓట్లు ఉంటాయి, ఊర్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. వాళ్ళు ఒకటే ఇప్పుడు ఆప్ట్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఒకటే ఉంటుంది. చాలా మంది ఊర్లోనే ఆప్ట్ చేసుకున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈ 73 లక్షల మంది ఓట్లు పోయే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
అంటే ఎవరు కూడా భయపడాల్సిన అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అయితే మెయిన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఎక్కువగా తీసేశారు, వాళ్ళని టార్గెట్ చేశారు. ఎవరు తీసేస్తారు? మరి అలాంటప్పుడు సిఈసి సామాజిక వర్గాల వారీగా ఎంత పర్సంటేజ్ ఎంత తీసేశారని చెప్పొచ్చు కదా. ఇది ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్టే రిలీజ్ అవ్వలేదు, ఏ విధంగా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు నా పేరు నాది ఉందో లేదో నేను మామూలుగా చెక్ చేసుకోవచ్చు, కానీ అందరూ కూడా చెక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఊర్లలో ఉంటారు, వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకుంటారు? ఎప్పుడు అంటే డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో పేరుందో లేదో చూసిన తర్వాత సామాజిక వర్గాలు ఎక్కడ ఇచ్చారని నాకు అర్థం కావట్లేదు. ఏ రాష్ట్రంలో ఇచ్చారో చెప్పండి. ఇదంతా కూడా ఆలోచించి మాట్లాడకుండా ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. మిగతా రాష్ట్రాలు ఎక్కడ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఇస్తారు? అంటే మీరు కులగణన చేసారు, ఫర్ ఎగ్జాంపుల్ కులగణన చేసినప్పుడు ఆ లిస్ట్ ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేకపోయారు? భయపడ్డారా? తెలంగాణ ప్రజలకు భయపడ్డారా? లేకపోతే ఓబీసీలకు భయపడ్డారా? లేకపోతే ఎస్సీ ఎస్టీలకు భయపడ్డారా? దేనికోసం పెట్టలేదు? ఇదంతా కూడా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది ఒకరోజు సర్వే చేశారు కదా, ఆ సర్వే ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? నేనేమంటున్నా, ఇప్పుడు మీరు కాదు అడిగేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా ఎవరెవరి పేర్లు దీంట్లో ఎలక్షన్ కమిషన్కి ఒకటి ఏ ఓటర్ అయినా కూడా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఇంకెవరైనా కూడా ఒక వన్ నేషన్ వన్ ఓటర్ అయినా ఉంటుంది కదా. మరి అదే సిద్ధాంతంతో ఉంటారు. మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీ అని అడుగుతారండి ఎవరన్నా? దాంట్లో ఉంటుందా? పోనీ దాంట్లో ఎన్యూమరేషన్ ఫామ్లో ఉందా? సో ఈ విధంగా అడగకుండా ఇక్కడ కావాల్సింది ఏంటంటే అందరికీ ఓటు హక్కు కావాలి, ఓటు హక్కు సంపాదించాలి. ఏ విధంగా అనేది ఇవన్నీ కూడా ఇదంతా ప్రాసెస్. ఆ ప్రాసెస్ మీద పోవాలి తప్పితే ఎంతసేపున కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తారని చెప్పడం కరెక్ట్ కాదు. సెక్షన్ ఆఫ్ పీపుల్ టార్గెట్ చేసేదంతా కూడా మీరే. రేపొద్దున మీరే తగ్గించాలనుకుంటున్నారు. అది ఏ విధంగా తగ్గించాలో అది మీరు చూస్తానున్నారు. బేసిక్గా మీరు ఎక్కడ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్కడ తగ్గిస్తున్నారంటే ఇప్పుడు చూడండి, మీరు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ తెస్తున్నారు. ఎవరికి తీసుకొస్తా ఉన్నారు? ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అంటే ఏ 12 డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంట్ లేకపోతే ఇది తీసుకొస్తా ఉన్నారు. ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎంత కూడా ఏంటంటే మీరు కొంతమందిని యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే 12 డాక్యుమెంట్లు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే వాళ్ళకే ఓటు హక్కు వచ్చే అవకాశాలు ఉంటుంది. తప్పితే మీకు రేపొద్దున ఇది కాంగ్రెస్ పార్టీ గెలవడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నం అంతా కూడా మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. సో నిఖిల్ గారు, మొత్తానికి తెలంగాణలో నిన్నటి వరకు అంటే ముగిసిన తర్వాత సిఈసి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిన్నటి స్టేటస్ ప్రకారం 58.89% ఫామ్స్ డిజిటలైజ్ చేయబడినాయి. తర్వాత 73.4 లక్షలు ఇవి ఇంకా అన్కలెక్టబుల్ ఫామ్స్ అని చెప్పారు, అంటే ఫ్లాగ్డ్ అవి. సో వీటిలో మరి అన్ని పార్టీల్లో నిందా చెప్పినట్టుగా ప్రతి పార్టీలో కూడా భయం అవుతోంది, అంటే వాళ్ళ సపోర్టర్స్ ఓట్స్ ఏమన్నా పోయాయా అనేటువంటి. సో అలాంటిది ఏది ఖచ్చితంగా జరగదు, ఓన్లీ ఏఎస్డి ఇవి మాత్రమే తీసేస్తారు అని చెప్తున్నారు ఓట్లు. అండ్ బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేసి కాంగ్రెస్ సపోర్టర్స్ ఓట్లు తీసేసే ప్రయత్నం చేశారు అని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎప్పుడైతే మొదలైందో ఆనాటి నుండి ఒకటే గొడవ అన్ని రాజకీయ పార్టీలకు కూడా. పొద్దున్న లేస్తే మీ ఓట్లు పోయినాయా, మా ఓట్లు పోయినాయా, ఆ ఓట్ల వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది. దానికన్నా ముందు అసలు 75 సంవత్సరాల భారత ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ కూడా డబల్ ఓట్లు ఉంటాయి, ఇప్పటికీ కూడా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, ఇప్పటికీ కూడా రిగ్గింగులు జరుగుతూ ఉంటాయి. నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా దాదాపుగా 22 వేల ఓట్లు అసలు వాళ్ళ పేరు ఉండదు, ఊరుండదు. ఒక్కొక్కలకు 48 ఓట్లు, ఒకటే పేరు ఉంటుంది, ఒకటే ఫోటో ఉంటుంది, 48 ఓట్లు ఉంటాయి వాళ్ళకి. ఇంత గొప్పగా భారత ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇంత గొప్పగా నడుపుతూ ఉంది. సరే, ఇప్పటికీ కూడా నిన్న జరిగిన దాంతో చూస్తూ ఉంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇంత పెద్ద ప్రక్రియ, ఇంత పెద్ద రివల్యూషనరీ కైండ్ ఆఫ్ ఇది తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఇంత వేగంగా మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? పూర్తి సమయంలో టైం ఇవ్వండి, అందరికీ పూర్తి సమయంలో ఆ బిఎల్ఓలను ట్రైన్ చేయండి. దాంతోపాటుగా మాలాంటి పార్టీలు అన్నీ కూడా, అన్ని రిజిస్టర్డ్ పార్టీలు ఈరోజు అన్నీ కాకపోయినా కొన్నైనా కనీసం టాప్ 1, 2, 3, 4లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బిఎల్ఓలకు అటాచ్ చేసినాము, చాలా కీలకంగా మానిటర్ చేస్తూ ఉన్నాము. ఇంత జరుగుతూ ఉంటే కూడా దాని మీద అత్యంత వేగంగా మీరు ఎందుకు చేయాలనుకుంటా ఉన్నారు అనే దానికి ఈ రోజు దాకా సమాధానం లేదు. నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో దాదాపుగా 93 లక్షల ఓట్లు తీసేస్తే అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది సుప్రీంకోర్టు తలుపు తట్టినా కూడా మేము ఇప్పుడు ఏమీ చేయలేము, జరిగిందేదో జరిగిపోయింది,
మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు చూద్దాము అన్నారు. దానివల్ల ఒక్క ఓటుతో తేడా అయినటువంటి ఫలితాలు ఇదే భారతదేశంలో అనేకం చూసినాం మనము. స్వయంగా నిన్నగాక మొన్న 2023లో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా స్వయంగా మా పార్టీ 1000 ఓట్లతో తేడాతో నష్టపోయింది. దాదాపుగా ఒక 10-12 సీట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఓటర్ ఎన్యుమరేషన్ చేయాలి? అది పక్కకు పోతా ఉంది. ఇంత వేగంగా చేస్తూ ఉంటే ఇదే తమిళనాడులో స్వయంగా అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ గారి నియోజకవర్గంలో 70,000 ఓట్లు తీసేస్తే 20,000 మెజార్టీతో 20,000 ఓట్లతో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇది కూడా పక్కన పెడితే అనేక దొంగ ఓట్లు ఉన్నాయి, అనేక డబల్ ఓట్లు ఉన్నాయని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. అయితే శుద్ధులు చెప్పే వాళ్ళు ముందు ఏం చేయాలంటే అసలు మనకు కూడా దొంగ ఓట్లు ఉన్నాయా, గతంలో మనం ఎటువంటి పనులు చేసినామో అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా 2 ఓట్లు ఉన్నాయి వారికి. ఎక్కడుంటాయి ఇవి? ఒకటి వాళ్ళ స్వగ్రామం ఇదే వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో 1 ఓటు ఉంటుంది. వారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 2వ ఓటు ఉంటుంది. పేరు అదే ఉంటుంది, ఫోటో అదే ఉంటుంది, ఈపీఐసి నెంబర్ మారుతుంది, దాంతోపాటు మిగిలిన వివరాలన్నీ కూడా అవే ఉంటాయి. 2 ఓట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారికే ఉన్న తర్వాత ఈరోజు రాష్ట్రంలో మిగతా వారికి ఉండడంలో మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా డెఫినెట్గా. దానికి సమాధానం చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎక్కడ ఉంది? ఎస్, నిజంగా ఈరోజు ఈసీ విస్తృతమైన స్థాయిలో ప్రజల్లోకి పోయి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉండే. చేయాల్సినంత స్థాయిలో చేయలేదు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ జరిగినాయి రెట్రాస్పెక్ట్ చేసుకోవాలి. రేపు పొద్దున మళ్ళీ ఎక్స్టెన్షన్లు ఇవ్వడం కన్నా చేసేదేదో చాలా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. స్వయంగా ఇంత చదువుకున్నటువంటి మనలాంటి వాళ్ళకే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలంటే దాదాపుగా 2-2.5 గంటల సమయం పడుతుంది. ఒక అనామకులు, ఒక చదువు లేని వాళ్ళు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, కూలి పనులకు పోయే వాళ్ళు, వ్యవసాయం చేసే రైతులు, ఇటువంటి వాళ్ళు నింపే పరిస్థితి ఉందా? పోనీ ఒక బిఎల్ఓ పోయి ఆ 2-2.5 గంటలు సమయం వెచ్చించి దాన్ని పూర్తి స్థాయిలో నింపి వాళ్ళకు ఉన్న అనుమానాలన్నీ క్లియర్ చేసే పరిస్థితి నిజంగా గ్రౌండ్లో ఉందా అన్నది భారతీయ జనతా పార్టీ కానీ, మా బీఆర్ఎస్ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఒక్కరన్నా చెప్పగలుగుతారా? దీంతో పాటు ఇప్పుడు మీ చర్చకు రావడానికి ముందు కూడా మన తెలంగాణలో అత్యంత కీలకంగా ఉన్న ఒక జర్నలిస్టుకు ఫోన్ చేసిన నేను, ఏం జరిగిందండి, నిజంగా కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉందా, మరి మేము మాత్రమే చెప్తా ఉన్నామా అని. ఆ జర్నలిస్టు ఇదే హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వాళ్ళ ఇంటికి ఈ రోజు వరకు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ పోలేదు. ఇంత ప్రచారం జరుగుతూ ఉంది అని ఒకవైపు ఈసీ చెప్తా ఉంది, కానీ అటువంటి పేరున్నటువంటి ఒక జర్నలిస్టు మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పేరు చెప్తే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అటువంటి జర్నలిస్టుల నివాసానికే పోయినటువంటి పరిస్థితి లేదు, అనేక మంది బ్యూరోక్రాట్ల దగ్గరికి పోయినటువంటి పరిస్థితి లేదు, సామాన్యుల గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితే లేదు. ఈరోజు 73 లక్షల ఓట్లు అంటే 22% అండి. ఈరోజు 22% ఓట్లకు సంబంధించి క్లియరెన్స్ ఎందుకు లేకుండా పోయింది? రేపు పొద్దున మళ్ళీ డ్రాఫ్ట్ ఇస్తారు మీరు, దాని మీద మళ్ళీ మనము అప్లై చేసుకోవాలంటారు. ఎంతమంది నిజంగా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోయి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది? ఓటు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉంటారు కదా. పేదలైనా కూడా, పెద్దలైనా, ధనవంతులైనా కూడా, 1000 కోట్ల అధిపతులైనా కూడా అందరికీ ఓటు అనేది కామన్ కదా. మీకు 100 రూపాయలకు ఓటు, నాకు 1000 రూపాయలకు, 1,00,000 రూపాయలకు ఓటు అనే తారతమ్యం ఉండదు కదా. అయినప్పటికీ ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు జరుగుతూ ఉంది? ఈరోజు మేము ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో ఎక్కడికక్కడ సభలు పెట్టినాం. స్వయంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక 60-65 నియోజకవర్గాలకు స్వయంగా హాజరైనరు. ఆ మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బూత్ ఏజెంట్ను పిలిచినాం అక్కడికి. పూర్తి స్థాయిలో స్క్రీన్లు పెట్టి మనం ఏ రకంగా చేయాలి, నిజంగా కూడా బిఎల్ఓలు ఎక్కడైనా ఫెయిల్ అయ్యి ఆ ఫామ్స్ నింపలేని పరిస్థితి ఉంటే మనం ఏ రకంగా చేయాలనేది కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే పని చేసినాం. నాకు తెలిసినంత వరకు మేము చేసినంత స్థాయిలో అటువైపు కాంగ్రెస్ నుండి కానీ, ఇటువైపు భారతీయ జనతా పార్టీ నుండి కానీ అంత పెద్ద ఎత్తున చేసిన పరిస్థితులు అయితే ఎక్కడ కనబడలేదు. అంతో ఇంతో చేసిండ్రేమో కానీ మా ఓట్లు సేఫ్ అనే పరిస్థితి కూడా లేదండి. ఇప్పటికి కూడా 73 లక్షల ఓట్లు తీసేసిండ్రు కదా. ఆ 73 లక్షల్లో మాకు కావాల్సిన ఎన్ని ఉన్నాయి అన్నది కూడా క్లారిటీ లేదు ఈ రోజు వరకు. దాంట్లో డిజిటలైజ్ ఎన్ని చేసిండ్రు అనేది క్లారిటీ లేదు. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే దీన్ని ఇక్కడికి ఎందుకు కన్ఫైన్ చేసిండ్రు? రేపు పొద్దున మళ్ళీ ఆఫీస్కి పోవాలనో, మీ సేవకు పోవాలనో, అక్కడ లైన్ కట్టాలనో, అసలు వాళ్ళకి ఎవరు చెప్పాలి మీ ఓటు పోయిందని? ఎవరు ఆ పనంతా చేయాలి? ఇదే గవర్నమెంట్ చేయాలి కదా, ఇదే ఎలక్షన్ కమిషన్ త్రూ అదే బిఎల్ఓలు చేయాలి కదా. పూర్తి స్థాయిలో ఇందాక నుమాన్ గారు కూడా ఒప్పుకుంటున్నట్టుగా వాళ్ళకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితే లేదు కదా. కరెక్ట్. ఈ పూర్తి స్థాయి ఈ మొత్తం ఎన్రోల్మెంట్ సిస్టమ్ మీద మళ్ళొక్కసారి చర్చ చేసి నిజంగా ఈసీ ఏం చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ద్వారా, కలెక్టర్ల ద్వారా, మన మండల స్థాయిలో ఎంఆర్ఓల ద్వారా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన చర్చ చేసి ఒక్క ఓటు కూడా నిజంగా ఎవరైతే ఉన్నారో ఓటర్లు బతికున్న వాళ్ళు కానీ, డబల్ ఓట్లు లేని వాళ్ళు కానీ, గ్రామాల్లో చదువుకోని వాళ్ళు కానీ, రైతులు కానీ, వీళ్ళ ఓటు ఒక్కటి కూడా పోకుండా
కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఫేజ్ 1, 2లో కూడా ఇలాగా లక్షల ఓట్లు పోయినాయి కదా, అప్పుడు కూడా సిఈసి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అని అంటే ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు, మా ఓటు పోయింది అని చెప్పి ఎవరు రాలేదు కదా, మరి ఎలా క్లెయిమ్ చేస్తారు? ఇవన్నీ కూడా అనర్హమైనటువంటి ఓట్లను మాత్రమే తీసేసాము పక్కా ప్రూఫ్స్తో అని చెప్తున్నారు కదా. వాళ్ళ ఓటు పోయిందని వాళ్ళకి తెలియాలి కదా మీ దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టడానికి. వాళ్ళకి తెలిసినాడు కదా, వాళ్ళకి కడుపు కాలినాడు కదా మీ దగ్గరికి వస్తారు. ఓటు నిజంగా ఎప్పుడు చూసుకుంటారండి ఎవరైనా? మీరైనా నేనైనా కూడా ఎన్నికలు వస్తున్నాయి, మన నియోజకవర్గంలోనూ మన రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతూ ఉంటే రేపు ఓటేయాలంటే ఇవాళ చూసుకుంటారు నార్మల్గా, మన ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా. అటువంటి పరిస్థితుల్లో మీకు అప్లికేషన్ రాలేదు అని మీరు ఏ రకంగా చెప్తారు? మీరు కదా ఎన్యూమరేషన్ చేయాల్సింది, మీరు కదా బాధ్యత తీసుకోవాల్సింది, మీరు కదా మొత్తం సిస్టమ్ని సెటరేట్ చేయాల్సింది, మీరు కదా అవగాహన కల్పించాల్సింది. ఇవన్నీ పక్కన పెట్టి స్పష్టంగా మనకు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ కనబడతానే ఉంది కదా. సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత కూడా లక్షలాది మంది పోయినారు కదా, 5 మందో 10 మందో కాదు కదా. పోయిన తర్వాత మేము ఏమీ చేయలేము ఇప్పుడు అని స్పష్టంగా చెప్పింది. దాని ద్వారా ఓటమి ఏ రకంగా రిజల్ట్ తారుమారైందో మనం చూసినాము. ఇందాక మిత్రులు వెంకటరెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వేను గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది, దాని వివరాలు పబ్లిక్ డొమైన్లో లేవు అని. మిత్రులు మళ్ళొక్కసారి వెరిఫై చేసుకోవాలి. పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్లో ఆనాడే పెట్టినాం మేము. అయితే ఏకకాలంలో ఏకపక్షంగా మేము పెట్టకపోయినా కూడా డే 1 అసెంబ్లీలో డిస్కస్ చేసి దాని తర్వాత పబ్లిక్ డొమైన్లో ఈ రోజు కూడా ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి బేసిక్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఓటర్స్ది బిఎల్ఎస్, ఇప్పుడు అన్ని పార్టీలకు బిఎల్ఎస్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక 12,000 అంటే ఒక పోలింగ్ బూత్లో 1200 ఓటర్స్ ఉంటారు. ఓటర్స్ ఉన్నప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడైనా ఏ వార్డులో అయినా కానీ, గ్రామంలో కానీ, మిగతా ఏరియాస్లో, టౌన్స్లో కానీ ఎక్కడైనా కూడా బిఎల్ఎస్ అన్ని పార్టీలకు ఉన్నప్పుడు బిఎల్ఎస్ ఏం చేస్తారు, ఆ డ్రాఫ్ట్ లిస్ట్ తీసుకొని చెక్ చేసుకుంటారు. ఈయన ఎవరు, వెంకటరెడ్డా లేకపోతే నిఖిల్ రావా, ఇంకొకరా టిక్ పెట్టుకుంటారు కదా, అందరు పెట్టుకుంటారు. ఈ కొత్తోడు ఎవడైతే వచ్చిండో అడుగు తెలుసుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చిండినా, ఇక్కడ ఉంటున్నాడా, వేరే దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు బేసిక్గా అలాంటిది మరి లేకపోతే మీ కేటీఆర్ దిగినప్పుడు మీరు అందరు బిఎల్ఎస్ అపాయింట్ చేసుకున్నప్పుడు ఈ డౌట్ ఎందుకు వస్తుంది? రేపొద్దున డ్రాఫ్ట్ లిస్ట్ ముందర పెట్టుకొని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆబ్జెక్షన్స్ కానీ కరెక్షన్స్ కానీ చేయాల్సింది ఎవరు, చెప్పాల్సింది ఎవరు, అడగాల్సింది ఎవరు? మీరే, అన్ని పార్టీల వాళ్ళు. ఇక మీకు డౌట్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఈసీ ఫెయిల్ అవుతా ఉంటది, ఈసీ రకంగానే చేస్తా ఉంటది, మీరు పోయి చేయండి ఇవన్నీ. అవును, మరి బిఎల్ఎల్ ఎందుకు పెట్టుకున్నారు? నువ్వు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు, సమాధానం. బిఎల్ఏలు ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి, ఎందుకు పెట్టుకోమంటున్నారు? దీని గురించే కదా అన్ని పార్టీలు ఆబ్జెక్షన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఎంట్రీస్ సరిగ్గా అవుతున్నాయా లేదా కనుక్కోవడానికే, రీచెక్ చేసుకోవడానికి, రీకన్ఫర్మ్ చేసుకోవడానికి బిఎల్ఎల్ టూల్ ఉంటారు. రెండో పాయింట్ కూడా బిఎల్ఓలు అంత పైన కొంతమంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నా కూడా కింద యంత్రాంగం మొత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. బిఎల్ఓలు స్వీపర్స్ దగ్గర, సూపర్వైజర్స్ దగ్గర నుంచి ఆ పై స్థాయి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళని బిఎల్ఓలు పెట్టారు. వాళ్ళు కొంతమందికి అవేర్నెస్ లేదు, ఎందుకంటే ఫస్ట్ 15-20 డేస్ ఎవరికి తెలియదు ఆ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఆ 2002 లిస్ట్ ఏంటి, ఏం తెలియకపోయింది అసలు చెప్పాలంటే. అదంతా కూడా కంప్లీట్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత. అదే చెప్తున్నా మీకు టైం ఇచ్చారు, మీరు చేసుకోలేదు కాబట్టి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అయిపోయింది. సో అన్ని రకాలుగా అన్నిట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా గల్లంతయ్యే అయిపోయింది కదా. మీకు ఒక ఎంపీ లేడు, కనీసం ఎమ్మెల్యేలు కూడా గెలుచుకునే పరిస్థితులు. నేనేమంటున్నా ఇప్పటికి కూడా మీరు రీకన్ఫర్మ్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. రేపు పొద్దున లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఆబ్జెక్షన్స్ క్రియేట్ చేయండి, ఆబ్జెక్షన్స్ రెఫర్ చేయండి, కరెక్షన్స్ చెప్పండి, ఎడిట్ చెప్పండి, ఇగో ఇది ఎందుకు ఇలా ఉంది అని చెప్పి. మీరు ఆ క్యాపబిలిటీ లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాపబిలిటీ లేదు కాబట్టి 119 మంది నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టాము, మీరు పెట్టలేకపోయినరు. ఉన్నారా మీకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో? ఎందుకు లేరు? 100% ఎక్కడ పెట్టిండ్రు సమావేశాలు? ఎక్కడ పెట్టిండ్రు చూపించండి. మాకు మీకు చెప్పి చేస్తామా? మేము మీకు చెప్పి చేస్తాం అంటున్నా. కనబడాలి కదా, వాళ్ళకైతే కనబడాలి కదా. మీ షో ఆఫ్ చేయం, కేటీఆర్ లాగా మీ షో ఆఫ్ చేయం. మేము ఏ విధంగా చేసుకోవాలో అది చేస్తాం డెఫినెట్ గా. వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ విధంగా ఓడించినామో అందరికి తెలుసు. మీరే ఓడించారు లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా. నుమాన్ గారు సబ్మిషన్. ఒక్క నిమిషం నుమాన్ గారు,
వారు మాట్లాడుతూ మేము ఏం చేయాలో అది చేస్తామని అంటున్నారు. సారీ, వారు ఇద్దరు క్రాస్ టాక్ చేస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. మరి దిస్ ఈజ్ సంథింగ్, దిస్ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద బీజేపీ అండి. It is, that is what I have been saying. Please let us distinguish between a government and a party. Government is very different than a party. Please understand this. ఈ రోజు ఏమైపోయింది అని అంటే ఆ థిన్ లైన్ ఏదైతే ఉంటుందో పార్టీకి గవర్నమెంట్ కి మధ్యలో, దానిని బీజేపీ కంప్లీట్ గా డైల్యూట్ చేసింది. Yes. ఒకవేళ వారు బీజేపీ మేము ఇది చేస్తున్నాం, ఇది కరెక్ట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ నాట్ ద బీజేపీ. ప్లీజ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. It is not the responsibility of Narendra Modi as a BJP MP. Okay. Please understand, there is a very simple line. నరేంద్ర మోడీ ఎందుకు వస్తాడు అక్కడ? నరేంద్ర మోడీ ఎందుకు వస్తాడు చెప్పండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటో మీకు తెలియదు. ఇండిపెండెంట్ బాడీ అని తెలుసు. ఇండిపెండెంట్ బాడీ అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ కి కమిషనర్ ఉంటారు. నరేంద్ర మోడీ గారు బీజేపీ అంటే ఎట్లా వస్తారు? హనుమాన్ గారు ఒక నిమిషం, నేను కార్తీక్ గారితో మాట్లాడాలి. యంత్రాంగం ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ బురదజల్లే రాజకీయం చేస్తా ఉన్నారు. మీ కిందనే పనిచేస్తా ఉన్నారు. ఓకే కార్తీక్ గారు, సో తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి వరకు చూస్తే 73 లక్షల ఫారాలు ఇంకా డిజిటలైజ్ కాలేదు అని చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్గా సర్కు ముందున్నటువంటి ఓట్లు చూస్తే 3,38,26,26,448 ఓట్లలో ఇప్పుడు 2,64,87,214 మంది ఫామ్స్ మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. అంటే దాదాపుగా 21% పైగా తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు అన్ని పార్టీల్లో కనబడుతున్నటువంటి ఆందోళన. సో ఈ డిలేషన్ కావచ్చు, రేపు ఏం జరగబోతుందో 73 లక్షల ఓట్లలో మరి కొన్ని యాడ్ అవుతాయా, మరి కొన్ని డిలేషన్ అవుతాయి. సో ఆ డిలేట్ అయినటువంటి ఓట్లు ఇప్పుడు 21% తగ్గినటువంటిది ఏ పార్టీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందంటారు? రోజా గారు, మీకు అండ్ తోటి ప్యానలిస్టులకి అందరికీ, రాజు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలండి. ఈ రోజు వరకు నాకు కూడా ఎన్యుమరేషన్ ఫామ్ రాలే. సరే, నేను జర్నలిస్ట్ గా పిఎల్ఓని సంప్రదించుకొని కాపాడుకునే ప్రయత్నం నా బాధ్యతగా నేను చేసుకున్నాను. అది వదిలేస్తే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. దేశంలో ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ బాడీయా లేదా పక్కన పెడితే అసలు ఎన్నికల కమిషన్ ఒక బాడీ అంటూ ఏమి లేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ అధికారులే ఎన్నికల కమిషన్ బాడీ. వాళ్ళు గవర్నమెంట్ పనులతో పాటు ఎన్నికల కమిషన్ పనులు చేయాలి. అసలు ఎన్నికల కమిషన్ కంటూ ఒక సపరేట్ బాడీ లేకపోవటం ఫలితంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. బాబా, ఇక్కడ ఎవరిని ఏమీ అంటానికి లేదు. వ్యవస్థలో ఎన్నికల కమిషన్ కంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లేకపోవటం, అవసరానికి ప్రభుత్వ అధికారులను వాడుకొని పని చేయించుకునే పరిస్థితిలో ఉంటాం. మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం యొక్క పని ఉంటుంది, ఎన్నికల కమిషన్ పని అదనం. కాబట్టి ఇవన్నీ నడుస్తుంటాయి మన దేశంలో. కాకపోతే నేనేమంటానంటే, ఇప్పటికీ మించిపోయింది అనేది. ఇప్పుడు 74 లక్షల ఓట్లు గల్లంత అయ్యాయి అనేది ఒక అంచనా. ఈ 74 లక్షల ఓట్లు మనకి స్టేట్ వైడ్ గా చూసినప్పుడు పెద్ద ఫిగరే కనపడింది. కానీ జిల్లాల వైడ్ గా చూసినప్పుడు, మండలాల వైడ్ గా చూసినప్పుడు, పోలింగ్ బూత్ల వైడ్ గా చూసినప్పుడు అన్ని రాజకీయ పార్టీల బిఎల్ఏలు కూడా పాత ఓటర్ లిస్ట్ పక్కన పెట్టుకొని, ఈ ముసాయిదా లిస్ట్ పక్కన పెట్టుకొని ఎవరెవరు ఓట్లు మిస్ అయ్యాయి, వాళ్ళు యాక్టివ్ గా ఉన్న వాళ్ళేనా, ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని విఆర్ఓల ముందో ఎలక్షన్ కమిషన్ సంబంధిత అధికారుల ముందు వాళ్ళని ఆధారపరిచి వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఏదో ఒకటి చూపించగలిగితే వాళ్ళ ఓట్లు కాపాడటం పెద్ద విషయం ఏమీ కాదు. ఒకవేళ ఓటు మిస్ అయినా సరే మళ్ళీ న్యూ ఓటర్ గా వాళ్ళతో ఫామ్స్ ఇస్తూ నింపించడం అనేది కూడా అవకాశం ఉంది. సో ఎవరి ఓటు మిస్ కాకూడదు, మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పెద్ద చైతన్యంగా ఉండకపోవచ్చు, ఎన్నికల కమిషన్ పెద్ద బాడీ ఉండకపోవచ్చు, కానీ రాజకీయ పార్టీలకు పెద్ద బాడీలు ఉంటాయి. రాజకీయ పార్టీలు ప్రతి పార్టీకి పెద్ద వ్యవస్థ ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక పెద్ద వ్యవస్థ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. సరే, బీజేపీకి కూడా ఉన్నంతలో తెలంగాణలో ఒక వ్యవస్థ అయితే ఉంది. లేకుండా అయితే వాళ్ళు 8 పార్లమెంట్ స్థానాలు గెలవలేదు కదా. సో కాబట్టి ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యవస్థ ఉంది. సరే, ఒక చోట ఒక పార్టీ బలంగా ఉండొచ్చు, ఒక ఏరియాలో ఒక పార్టీ బలహీనంగా ఉండకపోవచ్చు, కానీ బలంగా ఉన్న పార్టీ వాళ్ళ ఓటర్ని కాపాడుకునే ప్రతి రాజకీయ పార్టీ కనుక చేయగలిగితే ఆటోమేటిక్ గా ప్రతి ఓటరు కాపాడబడతాడు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనం ప్రజల్ని ప్యానిక్ కి గురి చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా ఉద్దేశం. సరే, మన దేశంలో ఉండే సహజంగా ఉన్నటువంటి కొన్ని లోపాల ఫలితంగా మనం ప్రతి లోపాన్ని ఎత్తి చూపించుకోవడం కంటే కూడా లోపాన్ని ఎలా అధిగమించాలి అన్న దాని మీద చర్చగా పోతే చాలా మంచిది. మన లోపాలను మనం ఎత్తుకు చూపించుకొని మన కంట్లో మనం పొడుచుకోవడం కరెక్ట్ కాదు కదా. ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఈ కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి సపరేట్ బాడీ లేకపోవటం. ఉన్న బిఎల్ఓలకి పాపం వాళ్ళకి చాలా మందికి వాళ్ళకి పెద్దగా ఎక్సైజ్ తెలియదు. అంటే వాళ్ళకి కొన్ని
అవగాహన లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నమాట వాస్తవం, లేవు అని మనకి మనం కవర్ చేసుకోవటం సరిగా. కాకపోతే బిఎల్ఓలకి తోడుగా బిఎల్ఏలు కూడా ఉన్నారు కాబట్టి ఈ బిఎల్ఓలతో బిఎల్ఏలు అనుసంధానం చేసి పోలింగ్ బూత్ లో ప్రతి ఓటర్ని కాపాడుకునే అవకాశం 1కి 2 సార్లు ఉంది. ఒకటి ఫస్ట్ ముసాయిదా జాబితా చూసి ఓటర్ లిస్ట్ ఆధారంగా పాత ఓటర్లు ఎవరు, కొత్త ఓటర్లు ఎవరు, పాత ఓటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరు, ఆ మిస్ అయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ, షిఫ్ట్ అయిన వాళ్ళ, లేదా ఉండి కూడా అంటే ఇక్కడే ఉండి కూడా మిస్ అయినారా, ఉండి కూడా మిస్ అయితే వాళ్ళని తీసిపోయి విఆర్ఓ ముందు ఆధారపరిచి ఇగో పలానా ఐడి కార్డు ఇతను ఉన్నాడు కానీ ఇతను ఓటు మిస్ అయింది అంటే మళ్ళీ అతను యాడ్ చేస్తాడు. యాడ్ చేయకపోయినా సరే అలా కూడా మిస్ అయినా సరే మళ్ళీ న్యూ ఓటర్ గా అప్లై చేయొచ్చు. సో పెద్ద దీనికోసం బాధపడాల్సిన అవసరం లేదు అనేటువంటిది. కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి కదా అని చెప్పి సరే మనం వ్యతిరేకించలేం. ఎందుకంటే అందరికి చాలా మందికి 2 ఓట్లు ఉన్నాయి, ఓపెన్ గా ఒప్పుకోవాలి. జిల్లాల్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్ లో ఓటు ఉంటుంది. మనం ముందుగానే ఊహించాం తెలంగాణలో చాలా ఓట్లు పోతాయని. ఎందుకంటే హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటారు, ఇక్కడ నివాసం ఉంటారు, ఇక్కడ ఓటు రాపించుకుంటారు. అలాగే జిల్లాలో సొంతూరులో ఓటు ఉంటుంది. ఇప్పుడు 2 ఓట్లు అన్న కాడ ఒకే ఓటు ఉండాలి అన్న కాడ చాలా మంది ఓటును వదులుకుంటారు. దాని వల్ల కూడా చాలా ఓట్లు పోతాయి, చనిపోయి. అదే తెలంగాణకు మాత్రమే ఇది అంటే అర్బన్ సిటీస్ లో అన్నిట్లో కూడా ఈ గోల్ ఉంటుంది. మన హైదరాబాద్ కి ఆ బాధ అయితే ఉంది. ఇప్పుడు ఆంధ్రాకి మేబీ ఇంత బాధ ఉండకపోవచ్చు, కానీ మనకు ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో బతుకుతున్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుజరాత్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా మన జిల్లాల్లో ఉండి తెలంగాణలో కూడా జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉండి ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ అండి, మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. ఆ జూబ్లీహిల్స్ లో కొంతమంది ఓటర్లు ఎక్కడున్నారో కూడా తెలియదు, అసలు లేరు. ఏదో అక్కడ జూబ్లీహిల్స్ లో నివాసం ఉన్నప్పుడు ఓటు రాపించుకొని ఉంటారు. వాళ్ళు ఇంకో చాటు షిఫ్ట్ అవుతారు, అక్కడ ఓటు రాపించుకుంటారు, ఇక్కడ ఉండరు. కానీ ఆ ఓటు మాత్రం అలాగ ఉంటూ ఉంటది. మరి ఆ ఓటును తొలగించాలా వద్దా? తొలగించాలని బాధ్యత ఉంటది కదా. సో మంచి కోసం జరుగుతున్న కార్యక్రమంలో లోపాలు ఉన్న మాట వాస్తవం. సో ఇప్పుడు కార్తిక్ గారు తొలగించిన ఓట్లు రేపటి ఎలక్షన్స్ లో, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అక్కడ గెలుపోటములని డిసైడ్ చేస్తాయా ఇవి? ఖచ్చితంగా ఓటర్ల శాతం తగ్గినప్పుడు ఖచ్చితంగా గెలుపు ఓటములు ఎంతో కొంత ప్రభావితం అవుతాయి. కానీ ఈ పార్టీ ఓటర్లు ఇప్పుడు నేనేమంటానంటే మనం లెక్కేయాల్సింది కూడా పోయిన ఓట్లు ఏ పార్టీవి కాదు, ఆ పోయిన ఓటర్లు భారతీయులు అన్న విషయాన్ని మనం ఫైండింగ్ చేసుకోవాలి. మన ఓటర్లు మనం మిస్ చేసుకున్నాం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపటికి పోయిన ఓటరు ప్రతి ఒక్కరికి ఒక పార్టీ నెత్తి మీద రాసి ఉంటుందా అండి? ఇవాళ రేపు అలా ఏం లేదు. ఒకప్పుడు అంటే ఫిక్స్డ్ ఓటర్లు ఉంటారు, ఈ పార్టీకి ఓటరు ఈ పార్టీకి ఓటర్ అని ఉండేది. కానీ ఇప్పుడు మారిన సమాజంలో ఎవరు కూడా ఫిక్స్డ్ గా ఉంటలే, ఎవరు కొద్ది శాతం మనం ఉన్నారేమో. ఇటోళ్ళు అటు మారుతున్నారు, అటోళ్ళు ఇటు మారుతున్నారు. పెద్ద ఆ రోజులు పోయినాయి. నేను నాది పలానా పార్టీ, నేను ఈ పార్టీకి చచ్చిపోయేదాకా అనే వాళ్ళు తగ్గిపోయారు. అసలు రాజకీయ నాయకులే తగ్గిపోయారు. ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఆ పార్టీలో ఉంటాడు, ఆ పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఇంకో పార్టీలో ఉంటాడు. ఇక ప్రజలదేముంది, ఓటర్దేముంది. సో అదే ఉంటది. కానీ నేను అనుకోవటం మిస్ అయిన ఓట్లను ఏ విధంగా కాపాడగలం అనే దాని మీద రాజకీయ పార్టీలు ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. ఓకే కార్తీక్ గారు, ఇంకొక విషయం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కనుక చూస్తే మనము ఓట్ షేర్ చూస్తే కాంగ్రెస్ ఓట్లు 39.40% అండి వీళ్ళకి పోలైనటువంటి ఓట్ శాతము. బీఆర్ఎస్కి వచ్చేసి 37.35, అంటే ఓవరాల్గా చూస్తే 2.05% మాత్రమే రెండు పార్టీల మధ్య తేడా ఉంది. సో ఇది ఇప్పుడు బేస్ చేసుకుని ఇప్పుడు తొలగిపోయినటువంటి ఓట్లను చూస్తే గెలిపోవటంలోకి ఎవరికి ఎక్కువ ఉంటుందంటారు? అంటే నేనేమంటానంటే అసలు తొలగించబడ్డ ఓట్లు ఎవరివి అనే ఒక ఐడెంటిఫికేషన్ మనం చేయగలమా? అది ఏ పార్టీకి ఉంటాయని చేయగలమా? అంతిమంగా నేను అనేది ఏంటంటే ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా, ప్రజలు ఎవరిని కావాలనుకుంటున్నారన్న దాన్ని బట్టి గెలిపోవటంలు ఉంటాయి తప్ప ఇప్పుడు గెలిపోవటంలు అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి ఎంత తేడా ఉంది? అప్పుడు సరి జరగలేదుగా, సేమ్ ఓటర్స్ కదా అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి ఓట్లలో మార్పు ఏం రాలేదు కదా, అప్పుడు సరైన జరగలేదు కదా. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితానికి ఎంత తేడా వచ్చింది చూడండి. అసెంబ్లీ ఎన్నికల్లో 38 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, 64 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేదు, బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ కూడా 8 పార్లమెంట్ స్థానాలే గెలవగలిగింది అధికారం ఉండి కూడా. ఇక్కడ ఈ లెక్కలో చూసినప్పుడు 8 అసెంబ్లీ స్థానాలు గెలవగలిగినటువంటి బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలు ఎట్లా గెలిచింది? 38 అసెంబ్లీ స్థానాలు గెలవగలిగినటువంటి బీఆర్ఎస్ 0 ఒక్క పార్లమెంట్ స్థానం కూడా ఎందుకు గెలవలేకపోయింది? అంటే అదే ఓటర్లు మారిపోయారు. అప్పుడు బీఆర్ఎస్ కి అసెంబ్లీ ఎప్పుడు ఓటేశారు,
పార్లమెంట్కి వచ్చినప్పుడు బీజేపీ కొట్టేశారు. అని ఇక్కడ ఓటర్లు ఏం మారలే, ఓటర్లు తీసివేయడం జరగలే. అంటే ఓటర్ల ఆలోచన మారినాయి, ఓటర్లు మారలేదు కానీ ఓటర్ల ఆలోచన మారినాయి. కాబట్టి పోయిన ఓట్లు పలానా పార్టీ వేని గుండు గుత్తాగా ఒక నిర్ణయానికి రావడం అని తప్పు. ఒకప్పులాగా ఓటర్లు లేరు, ఆ ఎన్నిక టు ఎన్నిక మారుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, జూబ్లీ హిల్స్ లో అసెంబ్లీ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని, అదే పై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు థర్డ్ ప్లేస్ కదా కాంగ్రెస్ పార్టీ, సెకండ్ ప్లేస్ ఏమో, కానీ ఆ రోజు వచ్చిన ఓట్లు ఎన్ని, కానీ మన ఉప ఎన్నికలు వచ్చిన ఓట్లు ఎన్ని. ఆ కంటోన్మెంట్ చూద్దాం, కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని, తర్వాత మొన్న ఉప ఎన్నికలు వచ్చిన ఓట్లు ఎన్ని. కాకపోతే ఎన్నిక టు ఎన్నిక ప్రజల ఆలోచన మారుతాయి. ఇప్పుడు ఏంది, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఏంటంటే అధికార పార్టీకి ఓట్లేస్తే ఏదైనా పనులు జరుగుతాయి అని అధికార పార్టీకి ఓట్లేస్తారు. లేదు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పలానా పార్టీ అధికారం వస్తే బాగుంటుంది, పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అప్పుడు ఓట్లేస్తారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు పలానా వ్యక్తి ప్రధానమంత్రి అయితే బాగుంటుంది, పలానా పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అప్పుడు ఓటేస్తారు. అంటే ఎన్నిక టు ఎన్నిక ప్రజల ఆలోచన మారుతూ ఉంటాయి. ప్రజలు పలానా పార్టీ అని ఫిక్స్ గా గుండు గుత్తాగా మనం వాళ్ళని కట్టేయాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ ఈ 74 లక్షల ఓట్లు కొంతమంది అయితే కావచ్చు, ఫిక్స్డ్ పార్టీ అయితే కావచ్చు, కానీ మొత్తం ఈ పోయిన ఓట్లని ఒకే పార్టీవి అని చెప్పడానికి ఉండదు. కానీ కార్తిక్ గారు ఫేజ్ 1 ఫేజ్ 2లో ఆయా రాష్ట్రాల్లో తొలగించినటువంటి ఓట్ల ప్రభావము ఆ పార్టీల గెలుపోవటంని నిర్దేశించింది కదా, అక్కడే కదా బీజేపీకి ప్లస్ అయింది ఈ సర్ ప్రక్రియ ద్వారానే అని కదా ప్రతిపక్షాలన్నీ కూడా అంటా ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే, బీహార్లో ఎన్నికలు జరిగాయండి, బీజేపీ గెలిచింది, ఓకే, సరి ప్రక్రియ జరిగాక బీహార్లో ఎన్నికలు జరిగాయన్నారు, గెలిచింది. మరి అదే మొన్న ఉప ఎన్నికలో అదే ఓటర్లు కదా ప్రశాంత్ కిషోర్ గెలిపించారు, బీజేపీ కంచుకొట్టిన బీజేపీ ఓడిపోయింది. అదే ఓటర్లు కదా, సరి ప్రక్రియ తర్వాత ఉన్న ఓటర్లే కదా బీహార్లో. ఇంకో ఎగ్జాంపుల్, కేరళలో సర తర్వాత ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచిందిగా. తమిళనాడులో సర తర్వాత జరిగాయి, అక్కడ విజయ్ పార్టీ గెలిచిందిగా, కొత్త పార్టీ. అసలు ఎవరు ఊహించని కూడా లేదుగా విజయ్ పార్టీ గెలుస్తుందని, కానీ విజయ్ గెలిచాడుగా. సో మనం అలా ఒక కన్క్లూజన్ కానీ ఎక్కువగా బీహార్ వెస్ట్ బెంగాల్ ఈ రెండింటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో అసలు బీజేపీ గెలుపు అనేది చెప్పండి. బీహార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పా, బీజేపీ కంచుకోటలో బీజేపీ ఓడిపోయింది. సరి ప్రక్రియ తర్వాత ఉన్న ఓటర్ల ఆధారంగానే ఎన్నిక జరిగింది, మరి ఓడిపోయారు కదా. బెంగాల్ చూద్దాం, బెంగాల్లో కూడా సరి పేరుతో ఎక్కువ ఓట్లు ఎక్కడ పోయారు, బెంగాల్ బోర్డర్స్ లో పోయారు, బంగ్లా బోర్డర్స్ లో పోయారు. కానీ అక్కడ చాలా చోట్ల మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు చూడండి, సరి పేరుతో ఎక్కువ ఓట్లు పోయిన చోట మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి ఎట్లా గెలిచింది? ఎక్కువ ఓట్లు పోయిన చోట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలవగలిగింది? రైట్. సో మనం ఈ ఓట్లు పోవటం వల్ల ఒకళ్ళు ఓడిపోయారు, ఈ ఓట్లు ఉండటం వల్ల ఒక పార్టీ గెలిచింది అని చెప్పలేము. ఇప్పటికీ పార్టీలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ప్రతి ఓటర్ని కాపాడుకోవటానికి పార్టీలకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ బిఎల్ఏని స్ట్రెంథన్ చేసుకొని, బిఎల్ఏని ఎడ్యుకేట్ చేసుకొని, వాళ్ళ ద్వారా వాళ్ళ పార్టీ ఓట్లు కాపాడుకునేటువంటి అవకాశం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. ఒకవేళ ఓట్లు మిస్ అయినా కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఈ దేశంలో ఎవరు ఓటిపోతే ఎవరు ఊరుకోరండి, ఎవరికి తమ ఓటును కోల్పోతారని అనుకోరు. ఎందుకంటే ఓటు పోతే సంక్షేమ పథకాలు పోవు అన్నది నిజమైనప్పటికీ కూడా ఓటు లేనప్పుడు మనిషిగా కూడా క్యాలిక్యులేట్ చేయరు. ఎందుకంటే ఓటు ఉంటేనే ఆ ఓటుని కాపాడుకోవడం కోసం వాళ్ళకి ఏదో పథకం ఇస్తా ఉంటారు రాజకీయ పార్టీలు. కాబట్టి ఎవరి ఓటుని ఎవరు మిస్ చేసుకోవాలని అనుకోరు ఇవాళ రేపైతే. సో నుమాన్ గారు, మీరు ఇందాక అన్నారు కదా, ఇంత తక్కువ టైంలో ఎందుకు ఇంత హడావిడిగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సి వచ్చింది అని అన్నారు. దానికి కౌంటర్గా వెంకటరెడ్డి గారు, మరి మిగతా రాష్ట్రాల్లో జరిగినప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడలేదే, మాకు టైం ఇవ్వండి అని అడగలేదు ఎందుకు అనేది. కేరళ కావచ్చు, తమిళనాడు, అక్కడ కూడా మరి తొలగించిన ఓట్ల ప్రకారం వేరే పార్టీలు కదా గెలిచాయి. let me very clearly చాలా క్లియర్ గా చెప్తానండి. let us go by state. Okay, we will take, I will take 5 minutes from you. Okay, so let me see what happened with Bihar is a very first state special intensive revision start చేసినటువంటి ఒక స్టేట్ లో మనం చూసుకుంటే 65 లక్షల ఓట్లని డిలీట్ చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం దేశం మొత్తంలో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడైనా ఉన్నారు అంటే అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో ఉంటారు. బీహార్ లో నుంచి వారు ఇక్కడ ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ప్రతి ఒక్క చోటికి ట్రావెల్ అవుతూ ఉంటారు. ఆ మైగ్రెంట్ ఓటర్స్ యొక్క ఓట్లని డిలీట్ చేసేసి అధికారంలోకి రావడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2,
బెంగాల్ గురించి వారు మాట్లాడుతూ 91 lakh ఓటర్స్ ని డిలీట్ చేయడం జరిగింది. ఒక ఉదాహరణ నేను చెప్తానండి. ఫరక్కా అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో 8,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచిందో ఆ యొక్క క్యాండిడేట్ ఈ రోజు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అతని ఓటుని కూడా డిలీట్ చేయడం జరిగింది. అతను సుప్రీం కోర్టు యొక్క తలుపులు తట్టి నేను బ్రతికే ఉన్నాను, నాకు ఓటు హక్కు వినియోగించండి అంటే లాస్ట్ డే ఆఫ్ ద నామినేషన్ రోజు వారిని రీఇన్స్టేట్ చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా వారు పోయి నామినేషన్ వేసిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు చట్టసభల్లోకి వెళ్ళడం జరిగింది. దానితో పాటు యోగేంద్ర యాదవ్ అనే వ్యక్తి సామాజికవేత్త ఎక్కడికి సుప్రీం కోర్టుకి వెళ్ళి ప్రతికి ఉన్నటువంటి వ్యక్తులని తీసుకువెళ్ళి ఆయన సామాజికవేత్త కాదు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీ. I'm talking something sensitive. Please. He's not a social activist. సుప్రీం కోర్టులో వెళ్ళి ప్రతికున్నటువంటి వ్యక్తుల్ని నిలబెట్టి అధ్యక్ష ఇక్కడ మై లార్డ్ హియర్ ఆర్ ద పీపుల్ హు ఆర్ స్టిల్ అలైవ్ రీఇన్స్టేట్ దెమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చేశారా అండి? నేను ఏం చెప్తున్నాను అని అంటే యూ డిలీట్, ఎవరైతే క్లీన్ రోల్స్ చేయాలో డిలీట్ చేయండి అని అంటున్నాను నేను. కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో క్లీన్ ఓటర్ లిస్ట్ మెయింటైన్ చేయాలో అది చేయండి. త్వరగా కంప్లీట్ చేయండి, టైం లేదు మనకి. మూడో స్టేట్ వారు మాట్లాడుతూ కేరళ గురించి చాలా చక్కగా చెప్పారండి. కేరళ ఇస్ ఎ వెరీ పర్టికులర్ స్టేట్. అక్కడ లిటరసీ అనేది 98-99% ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీలు ఎల్డిఎఫ్ కానివ్వండి యూడిఎఫ్ కానివ్వండి ప్రతిష్టాత్మకంగా తీసుకుని బిఎల్ఓస్ ని ఎడ్యుకేట్ చేసేసి ఈ యొక్క ఎక్సర్సైజ్ ని చాలా పకడ్బందీగా చేసినటువంటి ఒక ఎలక్షన్. దాదాపు 9 లక్షల ఓట్లు పోయినాయి కదా అక్కడ కేరళ. అక్కడ ఓన్లీ 8 lakh votes have been deleted. Naturally, after 20 years, if you look at the mortality rate అంటే జనాలు చనిపోతారో దానిని మీరు ఆధారంగా తీసుకుంటే దానికి దగ్గరలోనే వస్తుంది. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వారు మాట్లాడుతున్నాక కార్తిక్ గారు చెప్పారు ఏ పార్టీకి చెందినటువంటి వారు ఎలా మనం చెప్పగలుగుతామని చెప్పేసి. నేను ఏం చెబుతున్నాను అంటే వల్నరబుల్ ఓటర్స్ అంటారండి. వల్నరబుల్ ఓటర్స్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మైగ్రెంట్ వర్కర్స్, ఈ 5 కేటగిరీ యొక్క ఓటర్స్ ని డిలీట్ చేస్తారు. ఈ కేటగిరీస్ ఓటర్స్ ఎవరికి ఉంటారండి? ఎక్కువగా కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి కానీ ఉంటారండి. వారు బీజేపీకి ఓట్లు వేయరండి. లెట్ us talk about the patterns. అటువంటి తెలంగాణలో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతా ఉందో, ఏదైతే ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉందో, ఇదే ప్రక్రియ బీహార్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, కేరళలో జరిగింది, తమిళనాడులో జరిగింది. వీళ్ళకి ఇక్కడ ఆబ్జెక్షన్స్ లేనప్పుడు, ఇక్కడ క్లారిఫికేషన్స్ కావాలనుకున్నప్పుడు అక్కడ కూడా అదే విధంగా అంటే ఆ రోజు ఇక్కడ ఆబ్జెక్షన్ లేదని ఎవరన్నారు? ఉందనే చెప్తున్నారు. ఏం ఆబ్జెక్షన్స్ ఉన్నాయి చెప్పండి. ఒకవేళ ఉన్నాయి అంటే వాళ్ళ యంత్రాంగమే ఉంది. వాళ్ళ యంత్రాంగం ఫెయిల్ అయినట్టే. సిస్టమ్ అంతా వాళ్ళకే చేతుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. మరి ఎవరు ఫెయిల్ అయినారు ఇక్కడ? ఎవరు చెప్పండి? ఇదంతా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ 73,39,000 ఏదైతే ఓట్లు గన్లైన్ అవుతా ఉన్నాయో దాంట్లో బిఎల్ఓలు కానీ మిగతా వాళ్ళు పనిచేసిర్రా, రీసబ్మిట్ అయినాయా, ఎందుకైనా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అవేర్నెస్ ఇవ్వనప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఫెయిల్ అయినప్పుడు ఓటు చోరీ గురించి ఓటు చోరీ మీరు రాహుల్ గాంధీ ఈ రోజు ఫెయిల్ అయినట్టే. ఆ ఇష్యూ అయినప్పుడు మిగతా ఎక్కడ కూడా ఉండే అవకాశం చేయండి. వారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారండి. ఇక్కడ స్టేట్మెంట్ తెలివి ఎక్కడ ఉంటది? ఉన్న వాస్తవం చెప్తా ఉంటే తెలివే ఉంటది. ఇక్కడ కామన్ సెన్స్ తో మాట్లాడుతా ఉన్నాం. ఉదాహరణ ఇస్తాను. నూమాన్, నా స్పెల్లింగ్ NUMAN, 2002 ఓటర్ లిస్ట్ లో NUMAAN ఉంటే ఈ రోజు I will make it the ASD list. Do you know this? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే ఈ రోజు that's the reason why form 7 is going to come. You can submit the form 7 for a corrections and objections. Form 7 is going to come after 17 17 తర్వాత ఒక నిమిషం ఉండండి కార్తిక్ గారు ఒక నిమిషం. డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఫార్మ్ 6 గాని ఫార్మ్ 7 గాని సబ్మిట్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమిడియట్ గా చేసుకోవచ్చు. అది ఉంది దాంట్లో.
ప్రొవిజన్ ఉంది రైట్ మనకి. రైట్ ఓకే అండి. అధికారంలో ఉన్న పార్టీ కదా, మీకు వ్యవస్థ ఉంది కదా. ఎస్ రైట్ అండి, థ్యాంక్ యూ. 74 లక్షల రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పార్టీ సంబంధించిన కార్తీక్ గారు, నిమాన్ గారు, బయటపెట్టండి. నిఖిల్ రావు గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.